గా 2009 జూన్ లో ఎమ్మెల్యేగా గెలిచిన, 2014 జూన్ లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన, 2018 డిసెంబర్ లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా అని నిరాశ చెందలేదు. ఓడిపోయినంత మాత్రాన పడిపోము. 2019 జూన్ లో మళ్లీ దేశానికే పెద్ద పార్లమెంట్, నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్ కలిపితే ఎన్ని ఓట్లుంటాయో అంతకంటే అత్యధికంగా ఓట్లున్న మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా 2019 జూన్ లో గెలిచిన, 2023 డిసెంబర్ లో 2018 డిసెంబర్ లో ఎన్నికల్లో ఓడిపోతే 2023 డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రినైనా. నేనెప్పుడు మంత్రి పదవి చేయలే, కానీ లక్ష్యం పెట్టుకున్న అయిన రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని. తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వచ్చిన రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ లక్ష్యం కోసం కష్టపడ్డాం. నేనెందుకు నా అనుభవాలు మీతో పంచుకుంటున్నా అంటే, మొదలు పెట్టిన రోజు మనకేమీ కనిపించదు, ఎవరు సహకరించరు. కానీ కాలక్రమేణా మనం చేసే కష్టం, మన ప్రయత్నం మనకు మిత్రులని, సహచరులని, సహకరించే వాళ్లను చేకూరుస్తుంది. మీ అందరికీ నా సూచన ఒక్కటే, నిఖత్ జరీన్ కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఆ అమ్మాయిని మద్దతిస్తే బాక్సింగ్ లో ఈ దేశ ప్రతిష్టనే నిలబెట్టింది. నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిందంటే ఆయన కూడా వాళ్ళ తాతలు ముత్తాతలు చేస్తే కాలేదు. ఈ రోజు మనం కష్టపడితే, లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తే, ఆ దిశగా మనం కృషి చేస్తే సాధించలేంది లేదు. అందుకే మీరందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, రాని క్రీడాకారులకు కూడా నా సూచన ఒకటే, 2028 లో ఒలింపిక్స్ లో మనం మెడల్ సాధించాలి. ఆ మెడల్స్ కోసం మీరు కష్టపడండి. మీ కష్టానికి సహకరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి క్రీడాకారులకు సంపూర్ణ సహకారం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది. రాణించండి, కష్టపడండి, ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు యువతకి ఇన్స్పైరింగ్ గా, ఎంకరేజింగ్ గా సందేశం అందించారు. ఫ్రమ్ రూరల్ టు గ్లోబల్, క్రాఫ్టింగ్ ఛాంపియన్స్, సీఎంస్ కప్, తెలంగాణ సీఎంస్ కప్ క్రీడా జ్యోతిని వెలిగిస్తున్నారు ముఖ్యమంత్రి. ఈ క్రీడా జ్యోతిని దీప్తి, నందిని, వృత్తి అందుకొని మొత్తం తెలంగాణలోని 33 జిల్లాలు, దాదాపు 13,000 గ్రామాలు 16 రోజుల్లో అందరి దగ్గరికి క్రీడా స్ఫూర్తిని పంచుతారు. ఒక తెలంగాణ క్రీడా ఖ్యాతి, యువత క్రీడా స్ఫూర్తి. ఇదిగో క్రీడా జ్యోతి. సురేష్ గారు, ప్రతి పల్లె కావాలి, ఛాంపియన్ల చిరునామా, విశ్వ క్రీడల్లో వెలాలి తెలంగాణ హంగామా అంటున్నాను. అందరూ లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ తో ఈ క్రీడా జ్యోతికి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ టార్చ్ రిలేను 33 జిల్లా కేంద్రాలలో 16 రోజుల పాటు దాదాపు 3,000 కిలోమీటర్లు చుట్టి వచ్చే విధంగా తెలంగాణ గౌరవ క్రీడాకారులైన దీప్తి, జీవన్జీ, నందిని మరియు వృత్తి అగర్వాల్ కు అందజేశారు. సీఎం గారికి గట్టిగా చప్పట్లు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ తరఫున గవర్నమెంట్ పక్షాన ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్, చైర్మన్, అడ్వైజర్ పక్షాన ఆనరబుల్ సీఎం గారికి, అడ్వైజర్స్ కి, ఎమ్మెల్సీస్ కు, ఎమ్మెల్యేస్ కు, కార్పొరేషన్